అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఏంటి మీరు ఇంగ్లీష్ హిందీ చాలా బాగా మాట్లాడతారు, ఢిల్లీలో పెరిగారు, అక్కడే చదువుకున్నారు. ఏం చదువుకున్నారు అసలు మీరు? నేను మామూలు గ్రాడ్యుయేషన్ చేశానండి. ఆ, ఢిల్లీలో చదువుకున్నాం, తర్వాత చదువుకున్నాం ఇంగ్లీష్ మీడియం. ఆ రోజుల్లోనే అందరూ చదివారు, నేనే చదివేది ఏంట్లేండి, చాలామంది చదువుకున్నారు. ఆ, మేబీ ఇంగ్లీష్ వచ్చింది, హిందీ వచ్చింది, ఓకే. తెలుగు వచ్చింది, తమిళ్ వచ్చింది, ఆ, అక్కడక్కడ ఉన్నాం కాబట్టి. ఓకే. ప్లస్ అది కూడా లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడానండి, మీరు చిన్నప్పుడు ఈజీగా క్యాచ్ చేయొచ్చు లాంగ్వేజ్. అవును, పెద్ద అయిపోయిన తర్వాత మీకు అంత త్వరగా రాదు లాంగ్వేజ్. బై హార్ట్ చేయాలి. త్వరగా వచ్చినా కూడా ఆ డిక్షన్ కరెక్ట్గా ఉండదు. చిన్నప్పుడు అయితే ఏంటంటే ఆ డిక్షన్ కరెక్ట్గా ఉంటుంది అండ్ క్యాచ్ ద లాంగ్వేజ్ వెరీ ఈజీలీ. ఓకే. సో నేను ఆ టైం చిన్నప్పుడు ఆ ఊరిలో ఉన్నాను కాబట్టి ఐ గుడ్ క్యాచ్ ఈజీగా వచ్చేసి. ఈజీగా వచ్చేసి. లవ్ మ్యారేజ్ బెనర్జీ గారు? లవ్ కమ్ అరేంజ్డ్. మీరే లవ్ చేశారు? ఇద్దరం తెలిసిన ఫ్యామిలీస్ అందరం బ్రదర్స్, మేము అందరం తెలిసిన ఫ్యామిలీస్ అందరం. చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అందరం. ఓకే. సో పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, చేసేసుకున్నారు. సో మేడంకి ఇండస్ట్రీతో సంబంధం లేదు. అదే చెప్పి మేడం మేకప్ అంతే, మేకప్ సైడ్. ఫాదరు ఆయన సినిమాలు తీశారు రామారావు గారితో. ఓకే. వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఫాదర్ వాళ్ళు కాదు. వీళ్ళు ఎవరు, వీళ్ళ పిల్లలు ఎవరు లేరు. ఓకే. కిడ్స్ ఎంతమంది సార్? ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, యూఎస్లో ఉంటుంది. ఓ, అసలుకి ఇండస్ట్రీకి సంబంధం లేదు. అల్లుడు? అల్లుడు ఈజ్ దేర్ ఇన్ నో ఇండస్ట్రీ, ఈజ్ ఇన్ సాఫ్ట్వేర్. సో ఇద్దరు సాఫ్ట్వేర్స్, హ్యాపీ లైఫ్. సో మీ ఇద్దరు ఇక్కడ యా అంతే. సో అప్పుడప్పుడు యూఎస్ వెళ్ళొస్తుంటారా? వెళ్ళొస్తా, ఒక 6 months. వెళ్ళొస్తూ ఉంటాను, తను వస్తూ ఉంటుంది. మీ తర్వాత మీ ఫ్యామిలీ నుంచి ఇంకెవరు రాలా ఇండస్ట్రీకి? లేదు, ఇదే బ్రదర్స్ పిల్లలు. మైసూర్ మహారాజా వంశమా రాజ్యాలు ఇవ్వడానికి మన రాజ్యం తర్వాత మన ఎవరు వస్తారు ఉంటారు కదా మన ఇక్కడ. ఎవరు ఇది కాదు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు. ఇప్పుడు నాకేదో కొడుకు ఉండి ఆడికేదో ఇంట్రెస్ట్ ఉంటే వస్తాడు, వాడు టైం బాగుంటే పైకి వస్తాడు, టైం బాగోతే పోతాడు. ఓకే. ఇక్కడ ఎవరో ఎవరిని బాగు చేయలేరు, ఎవరు ఎవరిని చెడగొట్టలేరు. ఎవడు శత్రువు కాదు, ఎవడు మిత్రుడు కాదు. ఎవరు భుజాలను వేసి ముయ్యరు. నన్ను వాడు పైకి తీసుకొచ్చాడు, నేను వాడిని పైకి తీసుకొచ్చాను అనేది ఐ డోంట్ బిలీవ్.